ఈ అవకాశం ఇచ్చిన జై స్వరాజ్ టీవీ వారికి ధన్యవాదాలు. నా పేరు లక్ష్మీపతి. నేను చేసేది బీ కీపింగ్. ఈ బీ కీపింగ్లో నేను చేసేది ఏంటంటే బీ బాక్సెస్ని తీసుకెళ్ళి ప్రతి రైతు పంట దగ్గర పెట్టి వాళ్ళకు పాలినేషన్ అవుతూ నాకు హనీ తీయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో రైతులు లాభపడడం కాకుండా నాకు లాభం ఉంటుంది. ఎలా అంటే వాళ్ళకు పాలినేషన్ వల్ల లాభము, నాకేమో హనీ వల్ల లాభం. ఇప్పుడు నేను తీసే హనీ కొన్ని సన్ఫ్లవర్ తోటల దగ్గర తీసింది, కొన్ని ఏమో ఆవ తోటల దగ్గర తీసింది. ఇది వచ్చేసేమో సన్ఫ్లవర్ తోటల్లో తీసిన హనీ, ఇది వచ్చేసేమో ఆవ తోటలో తీసిన హనీ. అయితే ఈ హనీ వలన దీంతో పాటు నేను బై ప్రోడక్ట్స్ కూడా తయారు చేశాను. ఈ బై ప్రోడక్ట్స్ ఏంటి అంటే, ఒకటి ఈ తులసి హనీ. ఈ తులసి హనీ అనేది మనము తులసి ఆకుల్ని మరియు హనీని రెండింటిని బ్లెండ్ చేసి మిక్స్ చేసింది. దీనివల్ల పొద్దున్న చిన్నపిల్లలకైనా సరే పెద్దవారికైనా సరే ఇలాంటి లో ఫీవర్ కానీ లేకపోతే దగ్గు పరిచయం లాంటివి పట్టినప్పుడు కూడా ఈ హనీ తులసి అనేది చాలా బాగా పనిచేస్తుంది. దాంతోపాటు నేను ఈ హనీని రోజ్ పెటల్స్తో మిక్స్ చేయడం కూడా జరిగింది. ఈ రోజ్ పెటల్తో మిక్స్ చేసిన ఈ హనీ గుండె యొక్క ఎలాంటి అవయవాలకు కానీ మనకు కావాల్సిన నిద్రలేని సమయాల్లో కూడా ఒక గ్లాస్ కప్పు పాలల్లో దీన్ని ఒక చెంచా వేసుకొని తాగడం వల్ల మనకు నిద్ర కూడా చాలా బాగుపడుతుంది. హార్ట్కి కూడా చాలా బాగా యూజ్ అయ్యే మెడిసిన్ లాంటిది ఇది. మరియు దీనిలో మనకు చిన్నపిల్లలు చాలా వీక్నెస్గా ఉండడం గమనిస్తూ ఉంటాం. వారికి ఇలాంటి బాదాము మరియు హనీని మిక్స్ చేసిన హనీ కూడా వాళ్ళకి పెట్టడం వల్ల పిల్లలు పౌష్టికాహార లోపం కూడా లేకుండా పెరుగుతారు. మరి ఇంకా నా దగ్గర మొరింగా అంటే ఈ మునగాకుతో చేసిన హనీ కూడా ఉంది. దీనివల్ల మలబద్ధక సమస్యలు కానీ అరుగుదల సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ అది కూడా క్యూరిటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ నేను నా లైఫ్ని లీడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి మెయిన్గా నేను రాజేంద్ర నగర్ వాళ్ళ ఎపికల్చర్ టెక్నాలజీలో వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ దగ్గర ఈ బీ కీపింగ్ గురించి నేర్చుకొని నేను పెట్టడం జరిగింది. మొదటగా నేను దాదాపుగా 10 బాక్సులతోటి ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. తర్వాత కొంచెంగా ఈ ఫీల్డ్ గురించి తెలుస్తూ రైతులతో మాట్లాడుతూ వాళ్ళతో సంబంధాలు పెంచుకుంటూ ఇప్పుడు నా బాక్స్ని దాదాపు 60 నుంచి 70 బాక్సుల వరకు పెంచుకొని నేను హనీని తీయగలుగుతున్నాను.